బ్రేకింగ్ చూస్తున్నాము. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అమిత్ షా. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మాయి ఈ తీర్మానాన్ని సమర్థించారు. ఇందులో తెలంగాణ పైన కూడా చర్చ జరిగింది. బెంగాల్, తెలంగాణలో ఈ రెండు స్టేట్స్లో తప్పకుండా బీజేపీ గెలుస్తుందన్న ఆత్మవిశ్వాసాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కేరళ వ్యక్తం చేశారు. కేరళ, ఏపీ, ఒడిశా, తమిళనాడులో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. సౌత్లో బ్రేక్ త్రూ వస్తుందని, త్వరలోనే దాన్ని మీరు చూడబోతున్నారని వ్యాఖ్యానించారు విశ్వశర్మ. अमित शाह जी ने बोला सदन में, आदरणीय प्रधानमंत्री जी का नेतृत्व में राजनीति का परिचय बदला है। पहले चुनाव जातिवाद, परिवारवाद और तुष्टीकरण का आधार पर लड़ा जाता था, क्षेत्रवाद शर्म पर था। आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में इन नासुरू से हमें मुक्ति मिले है। आज चुनाव पॉलिटिक्स ऑफ परफॉर्मेंस और डेवलपमेंट के आधार पर लड़ा जा रहा है। यूपी, उत्तराखंड, गोवा और मणिपुर में हुए चुनाव इसी बात के दर्शाता है। निकाय का चुनाव और उपचुनाव में भी भाजपा का एक तरफा का जीत हासिल हुए है। 8 साल में मोदी जी के शासन में प्राणवाद, भ्रष्टाचार और पॉलिसी पैरालिसिस से मुक्ति मिले है। असम में भाजपा की विजय पूर्वोत्तर में भाजपा का परमानेंट उपस्थिति का परिचायक है। मणिपुर में भी दोबारा सरकार आया है। आज पूर्वोत्तर भाजपा का घर स्थापित हो रहा है। पश्चिम बंगाल और तेलंगाना में भी परिवारवाद राजनीति से मुक्ति मिलेगा। बंगाल, केरला, तेलंगाना, आंध्र प्रदेश, तमिलनाडु, उड़ीसा ने भी भाजपा की सरकार बनेगा। सुरक्षित और समृद्ध भारत के लिए 30 से 40 साल तक देश में और राज्य में भाजपा सरकार का आवश्यकता है। సో దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్, మనందరికీ తెలిసిందే ఇవి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏ ఒక్క రాష్ట్రాన్ని అడ్రస్ చేయడానికి కాదు, ఓవరాల్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికే పెట్టిన మీటింగ్స్, అందులో సందేహం లేదు. బట్ స్పెసిఫిక్గా సిన్స్ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి తెలంగాణని ప్రత్యేకంగా అడ్రస్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఆల్రెడీ తెలంగాణలోనూ బెంగాల్లోనూ అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నారు. రాబోయే 30-40 ఏళ్ల పాటు దేశంలో బీజేపీ అధికారంలోనే అంటున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణని స్పెషల్గా అడ్రస్ చేసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు? ఎస్, మీరు చెప్పినట్లుగా జాతీయ కార్యవర్గ సమావేశాలు దేశం మొత్తాన్ని అడ్రస్ చేసే విధంగా, జాతీయ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ముందుకెళ్లన్న విషయంపైనే 99% చర్చిస్తారు. కానీ ఇక్కడ ఈ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు పెట్టిందే తెలంగాణ ఫోకస్డ్గా, సౌత్ ఇండియా ఫోకస్డ్గా. సౌత్ ఇండియాలో అధికారం చేపట్టాలి, ఒక కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో కూడా బలపడాలనే ఉద్దేశంతోనే సౌత్ ఇండియాలో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు హైదరాబాద్ను బేస్గా చేసుకొని పూర్తి తెలంగాణ మీద ఫోకస్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి తీర్మానాలన్నీ, నిన్నంతా కూడా ఇదే సమావేశాల్లో తీర్మానాలన్నీ కూడా ప్రవేశపెట్టారు. ఈరోజు ఆ తీర్మానాలకి ఆమోదం తెలుపుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. దాంట్లోనే ప్రధానమైనది, అందరినీ ఆకర్షించేది రాజకీయపరమైనటువంటి తీర్మానం. ఆ రాజకీయపరమైన తీర్మానం ప్రత్యేకంగా తెలంగాణకైతే ఎలాంటిది పెట్టలేదు, కానీ జాతీయంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా క్రోడీకరించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి వివరణగా ఈరోజు ఇప్పటికే 4 మాట్లాడారు. ఎస్పెషల్లీ సౌత్ ఇండియా నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాల గురించి కాసేపట్లో డీకే అరుణ ఈ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 25 నిమిషాల పాటు మాట్లాడనున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, తెలంగాణలో బీజేపీ బలపడాలంటే ఎలాంటి నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వాలి, కేసీఆర్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఈ ప్రభుత్వం వైఫల్యాలు ఏంటి, వేటిని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఈజీగా మనం బీజేపీని ఇక్కడ పైకి తీసుకురాగలుగుతున్న విషయాన్ని 25 నిమిషాల పాటు డీకే అరుణ ప్రసంగించన్నారు ఇదే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి మొదటి వ్యక్తి సమావేశాల్లో ప్రసంగించనుంది కేవలం డీకే అరుణ మాత్రమే, ఆ ఒక్కరికే అవకాశం ఉంది. ఇక రాజకీయ తీర్మానాలను ఎక్కడెక్కడ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అనే టార్గెట్ను ఒకటి పెట్టుకున్నారు. రెండవది, ఇప్పుడు జరగబోయేటువంటి బహిరంగ సభకు సంబంధించి అంతకు ముందే తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది నేతలతో, ఈటల రాజేందర్, బండి సంజయ్, అదేవిధంగా డీకే అరుణ, కొంతమంది నేతలతో ఈ భోజనం తర్వాత ప్రత్యేకంగా సమావేశం అవుతారు జేపీ నడ్డా, అమిత్ షా.
బహిరంగ సభలో ఏం మాట్లాడితే బాగుంటుంది, కేసీఆర్కి ఎలాంటి కౌంటర్ ఇస్తే బాగుంటుంది, ప్రభుత్వ వైఫల్యాల్ని వేటిని ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మోడీ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాలసీలపై, విధానాలపై, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలపై, జాతీయ అంశాలపై మాత్రమే మాట్లాడతారు. తెలంగాణ గురించి ఏదో 1-2 మాటలు మాత్రమే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అమిత్ షా అదేవిధంగా నడ్డా పూర్తిగా తెలంగాణ పైన, కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ పైన కౌంటర్ ఇస్తూ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆల్రైట్ రాకేష్,